హై గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి పవర్ బిఐ నుంచి ఒక కూలెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది నవంబర్ 2024 అప్డేట్, దట్ ఈస్ టెక్స్ట్ స్లైజర్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఈ మంత్లో మనకి అప్డేట్ అయితే వచ్చింది. టెక్స్ట్ స్లైజర్ అంటే అని చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు టెక్స్ట్ స్లైజర్ రావాలంటే మీ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది నవంబర్ 2024కి అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఎలా చూడొచ్చు, మనం 2 ways చూడొచ్చు. ఫైల్ క్లిక్ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ ఆప్షన్స్ అండ్ సెట్. ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ కింద అబౌట్ ఉంది కదా, అబౌట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ నవంబర్ 22 వరకు కనిపిస్తుంది, ఇది ఒక మెథడ్. అండ్ ఇక్కడ హెల్ప్ క్లిక్ చేయండి, క్లిక్ అబౌట్. సో ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు, 2 ways తెలుసుకోవచ్చు. సో నవంబర్ 2024 అయితే అయి ఉండాలి మీరు. ఓకేనా, సో అప్డేట్ చేసుకోండి, మీరు స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు మళ్ళీ కొత్తగా పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు .exe ఫైల్. ఓకే, ఫైన్. సో మనకి టెక్స్ట్ స్లైజర్ అంటే ఏంటి? సో దీనికి ముందు కావాలంటే మనం ఇట్లా ఫైల్కి వెళ్ళి ప్రివ్యూ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఆప్షన్ సెట్టింగ్స్, ఇది మనకు తెలిసిందే. ఓకేనా, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి. ఆల్రెడీ చాలామందికి ప్రాసెస్ తెలుసు. ప్రివ్యూ ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. గ్లోబల్లో ప్రివ్యూ ఫీచర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, లైక్ టెక్స్ట్ స్లైజర్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్చెక్ అయి ఉంటుంది బై డిఫాల్ట్. దీన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు రిజిస్టర్ అడుగుతుంది, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇనఫ్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది టెక్స్ట్ స్లైజర్ కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్ స్లైజర్. ఓకే, ఇలా మీకు కనిపిస్తుంది. వన్స్ మీరు రీస్టార్ట్ చేస్తే ఆర్ క్లోజ్ అన్నప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన మీకు ఇదే కనిపిస్తుంది. 1 second. ఓకే, ఫిట్ టు ద పేజ్. ఓకే, ఫైన్. సో నేను ఇప్పుడు మీకు నార్మల్ స్లైజర్ చూపిస్తాను. నార్మల్ స్లైజర్ దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, సో నేను నార్మల్ స్లైజర్ ఓపెన్ చేశానండి. నేను ప్రోడక్ట్ క్లిక్ చేశాను. ఓకేనా, ప్రోడక్టా కాదు, ఇది సెగ్మెంట్ కదా. సో సెగ్మెంట్. ఓకే, సో నార్మల్ స్లైజర్ దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, సో మనకి ఇట్లా క్లిక్ చేసుకోవాలి. జనరల్గా మనకు తెలిసిందే. ఓకేనా, సెర్చ్ కావాలంటే మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ కావాలంటే జిఓవి అంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, బట్ డిఫరెన్స్ అని చూపిస్తాను మీకు. ఓకేనా, ఇది నార్మల్ స్లైజర్. ఓకే, దిస్ ఇస్ నార్మల్ స్లైజర్, మనందరికి తెలిసిన స్లైజర్. ఓకే, నా టెక్స్ట్ స్లైజర్ ఓపెన్ చేద్దాం. ఇది కదా టెక్స్ట్ స్లైజర్, మనకి తెలుసు కదా. ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేద్దాం. టెక్స్ట్ స్లైజర్ క్లిక్ చేయగానే ఫీల్డ్ యాడ్ చేయాలి. ఫీల్డ్ యాడ్ మనకి ఇక్కడ ఇది సెగ్మెంట్ కదా. లెట్ మీ ట్రై టు యాడ్ ఇయర్ సెగ్మెంట్ ఫీల్డ్ అని. సెగ్మెంట్ ఫీల్డ్ యాడ్ చేశాను. ఇక్కడ ఏమన్నా చూడండి, సెర్చ్ చేయండి అని అంటుంది. సో ఎనీ టైం సెర్చ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. నార్మల్ స్లైజర్ నేను GOV అని రాసి జస్ట్ కనిపిస్తుంది, పర్ఫెక్ట్. సో ఇక్కడ కూడా నేను G అని రాస్తున్నాను, గవర్నమెంట్. ఓకే, OV చూడండి, డిఫరెన్స్ చూడండి. ఓకేనా, సో ఇది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫిల్టర్ అవ్వట్లేదు. చూడండి, నేను ఏదైతే ఏం చూపించాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓకే డిలీట్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను M అని రాస్తాను. ఓకేనా, M అని రాస్తే ఇక్కడ ఏదైతే ఉన్నాయో M అనేది కీబోర్డ్ మ్యాచ్ చేసి మనకి 3 వచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఫిల్టరింగ్ డైనమికల్లీ. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ మన ఫోర్స్ఫుల్గా క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది మిడ్ మార్కెటా, గవర్నమెంటా, ఆ స్మాల్ బిజినెస్. ఇది జనరల్ స్లైజర్. ఓకేనా, ఇది మనకు తెలిసిందే. బట్ మనకి ఇక్కడ టెక్స్ట్ స్లైజర్ లేదంటే నేను జస్ట్ ఇక్కడ M అని క్లిక్ చేస్తాను. చూడండి, ఓకే, క్లిక్ చేసి ఇలా ఎంటర్ కొట్టండి. చూడండి, మనకి గవర్నమెంట్ ఇది కనిపిస్తుందా? చూడండి, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. జస్ట్ నేను M అని కొడుతున్నాను. అలా M అని క్లిక్ చేసి ఇట్లా ఎంటర్ కొడతాను. చూడండి, మనకి డైనమిక్గా మనకి అనేది మనకి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ కూడా చూసారా, మొత్తం మనకి మారుతుంది. ఇక్కడ చూసారా, మొత్తం మారుతుంది. ఇక్కడ కూడా మారుతుంది. జస్ట్ నేను ఇక్కడ E అని క్లిక్ చేస్తాను. చూడండి, సో ఈ మొత్తం ఈ ప్రతి చోట్ల ఉంది కాబట్టి బై ఇట్స్ నాట్ కమింగ్. లెట్ మీ క్లిక్ ఆన్ EN అని రాస్తానండి. చూడండి, సో ఈ కీబోర్డ్ మ్యాచ్ చేసి రెండు మనకు వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఇలా, బట్ ఇది మనకు లేదు కదా స్లైజర్స్లో. ఇది ఒకటి మనకి కూలెస్ట్ అప్డేట్ అనమాట. ఓకే, సో చూడండి, సో కీబోర్డ్ని సెర్చ్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, పాస్ చేస్తామో ఆ కీబోర్డ్ని మనకి సెర్చ్ చేసుకుని మనకి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది. దిస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఫీచర్ అండి. బట్ ఇక్కడ మనం జనరల్గా ఇది ఇక్కడ లేదు. చూడండి, ఎంటర్ప్రైజ్ EN వస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఫిల్టరింగ్ మీ డైనమిక్. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, టెక్స్ట్ స్లైజర్ తెలుసు కదా. ప్రివ్యూ ఫీచర్స్లో మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నవంబర్ 2024 అయితే అయి ఉండాలి మీరు. ఓకేనా, ఇది టెక్స్ట్ స్లైజర్ అండి. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.